శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయ వ్యయాల విషయంగా మనం పర్యాలోచన చేస్తే ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం తక్కువగా ఉండడం, వ్యయం విపరీతంగా ఉండడం, గౌరవం 2, అవమానం 2. ఈ సంవత్సరంలో వీరికి ప్రస్తుత ఏప్రిల్ నుంచి మే 1 వరకు సుమారు 20 రోజుల పాటు 9వ స్థానంలో గురువు సంచారాన్ని బట్టి సుఖజీవనము, ఆనందము, నూతనంగా స్థిర చర ఆస్తుల యొక్క లాభము, సౌభాగ్యము, కార్యసిద్ధి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఇలాంటి శుభకరమైన విశేష ఫలితములు ఉన్నాయి. కానీ మే 1లో గురువు యొక్క సంచారం మార్పు సంభవిస్తూ ఉండడం వల్ల ఈ సంవత్సరం 2024 మే 1 నుండి రాబోయే ఉగాది 2025 మార్చి 29 వరకు గురువు 10వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల సింహరాశి వారికి గురుబలం లేకుండా ఉంది. 10వ స్థానంలో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల వీరికి వృధా సంచారము, అనవసరపు ప్రయాణములు, ధన వ్యయము, భయము, చికాకులు, ఆస్తి నష్టము, వృత్తిలో ఆటంకాలు, బంధువులతో విరోధము ఇలాంటి వ్యతిరేకమైన ఫలితములు గురువు యొక్క అననుకూలత వలన సంభవించే అవకాశం ఉంది. ఇక శనిగ్రహము ఈ ఉగాది ఏప్రిల్ 9 నుండి రాబోయే ఉగాది 2025 మార్చి 29 వరకు 7వ స్థానంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల దూరదేశ ప్రయాణములు, మహాభయము, కుటుంబంలో కలహాలు, ఆర్థికమైన ఇబ్బందులు, వ్యాధి, అలాగే కార్య విఘ్నత, ఆపదలు సంభవించడం వంటి వ్యతిరేకమైన ఫలితాలు సంభవిస్తాయి. అలాగే రాహువు ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9 నుండి రాబోయే ఉగాది 2025 మార్చి 29 వరకు 8వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ రాహుబలం కూడా లేకుండా, రాహు కూడా అనారోగ్యాన్ని కలిగిస్తూ, భయాన్ని కలిగిస్తూ, ప్రయాణాలలో ఆటంకాలను కలిగిస్తూ, అనుకున్న సంకల్పించిన కార్యాల్లో వ్యతిరేకమైన ఫలితాలను సంభవింపజేస్తూ వ్యతిరేకమైన దిశలో ఉన్నాడు. అలాగే కేతువు కూడా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు ఒక్కరే వీరికి ఈ సంవత్సరంలో బలాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉన్నారు. కేతువు ఏప్రిల్ 9 నుండి రాబోయే 2025 మార్చి 29 వరకు 2వ స్థానంలో సంచరిస్తుండడం వల్ల ధనలాభాన్ని కలిగిస్తూ, ఆరోగ్యాన్ని కలిగిస్తూ, బంధుమిత్రులతో సత్సంబంధాలను కలిగిస్తూ, కార్యాలను అనుకూలింపజేస్తుంటారు. ప్రధానంగా ఉండేటువంటి 4 గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, శని సంబంధంగా, గురు సంబంధంగా స్థానం అనుకూలంగా లేకపోవడాన్ని బట్టి సింహరాశి వారికి సంవత్సరం గ్రహచారం 75% బాగలేనట్టుగా కనపడుతున్న స్థితి కాబట్టి వీరు దైవ సంబంధంగా, ఆంజనేయ స్వామి సంబంధంగా హనుమంతుడి ఆలయాల్లో ప్రదక్షిణాలు చేయడం ద్వారా, హనుమంతుని స్తోత్రాలను చదువుకోవడం ద్వారా, హనుమంతుని అనుగ్రహాన్ని పొందడం ద్వారా వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి దైవ సంబంధంగా ప్రయత్నం వల్ల వీరి కొంత ఉపశమనంగా ఉండేటువంటి సూచనను గ్రహించవచ్చు.